గోపాలదేశికం వందే భరద్వాజకులోద్భవం వేదాంగమర్మజ్ఞం హయగ్రీవ పదాశ్రితం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, యజుర్వేదంలో ఒక మంత్రం. ఈ మంత్రాన్ని పాక్షికమైన అర్థంతో చెప్పుకుంటారు తప్ప అంతరార్థం చూడలేదు చాలామంది. ఇది శివమంత్రము అని పేరు దీనికి. ఏమిటది? ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం. ఇది ఈ మంత్రంలో శివశబ్దం ఉంది గనక ఇది కాదు ఫలానాదే అనే ఉద్దేశంలో చాలామంది అపోహపడుతుంటారు. కానీ వేదంలో శివశబ్దము కానీ, ఇంద్రశబ్దము కానీ, మరో శబ్దము కానీ పరమాత్మతత్వాన్ని చెప్తాయి. పరమాత్మ ప్రధానమైన స్వామి రూపం ఏది అంటే చాందోగ్యం లాంటివి చెప్పాయి ఎక్కడ. ఇప్పుడు దాని మీద చర్చ పెట్టుకోదలుచుకోలేదు. దీన్ని ఈ మంత్రాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకున్నట్టయితే, అంటే ఎలాగా శ్లోకంలాగే చదువుకోండి. ఉదయం పూట 11 కానీ 27 సార్లు కానీ కొన్నాళ్ల పాటు చేసుకున్నట్టయితే మనస్సులో ఉంచుకోండి, సర్వాంగీణమైన అభివృద్ధి పొందగలరు. మీరు చేస్తున్న వృత్తిలో ప్రవృత్తి లోపల పూర్ణమైన ఆనందాన్ని పొందగలరు, వృద్ధి చెందగలరు, అన్ని రకాల ఫలములు లభిస్తాయి. ఓం నమః శంభవే చ. శం అంటే ప్రపంచంలో కలిగే ఆనందము, సుఖము. శంకర అంటాము, సుఖాన్ని కలిగించేవాడు. ఓం నమః శంభవే చ. మయోభవే చ అంటే మయ శబ్దానికి అర్థం ఏమిటి అంటే మోక్షము, ఉన్నతమైన ఆనందము. దాని మయోభవే చ నమః. శంకరాయ చ సుఖమును కలిగించేవానికి. అంతేకాదు మయస్కరాయ చ, దీన్నే కాదు ఆనందాన్ని కూడా ఇచ్చేవాడు. నమః శివాయ మంగళకరుడు. శివతరాయ చ, దీనికంటే ఉత్తమ స్థానం. అంటే ఒకే పదం 2 సార్లు వస్తుందంటే అర్థం ఏమిటంటే మంత్రం కోసం చెప్పడం కాదండి. చకారం కూడా ఉట్టినే ప్రయోగించరు. సంస్కృత విద్వాంసులను అడగండి, శ్లోకంలో అక్షరం పూర్తి కాకపోతే చకారం వేస్తుంటారండి. తు హీచాస్మవై. అలాంటిదే అయితే వేదంలో అన్నిసార్లు చకారం కానీ, తు అనే అక్షరం కానీ, హీ అనే కానీ ఊరికనే చెప్తారండి. వేదంలోనూ వృధా చేస్తారా? కాదు. చకారానికి మీ భాషలో చెప్పాలంటే ఆంగ్లంలో నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇది కాక అది కూడా. చకారానికి ప్రసిద్ధి అని ఉంది, చకారానికి ఉత్తమమని ఉంది. ఇన్ని రకాలు ఉన్నాయి దానికి అర్థాలు. అది పెద్ద గొడవ, పెద్ద ఉపన్యాసమే అవుతుంది అది. ఇక్కడ ఆయన ఓం నమః శంభవే చ. శంభవే అంటే సుఖము యొక్క, ఆనందము యొక్క కాంతిని కలిగిన వాడు. మయోభవే, దీనికంటే గొప్పది ఇంకొకటి ఉంటుంది. అలాంటిది అంటే బెల్లం తిన్నాం, నోటికి రుచిగా ఉంది, ఆనందం. ఈ ఆనందం కంటే ఇంకో గొప్ప ఆనందం ఉంటుంది. అదేం చెప్తావు? అంచేత మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ. ఈ భూలోకంలో కనిపిస్తున్న ఆనందము, ఈ ఆనందాన్ని మించిన ఆనందం ఒకటి ఉంటుంది. అది మయస్కరాయ చ నమః శివాయ శివతరాయ చ. మళ్ళీ చకారం వచ్చింది. శివాయ క్షేమకరుడు ఆయన, అంతే. శివతరాయ చ క్షేమాలని క్షేమం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ద లాస్ట్ చైల్డ్ అని ఒక చిన్న కథ ఉంది. ముల్క్రాజ్ ఆనందని గుర్తు చెప్పింది. ఒక సంతకి వెడితే, ఒక ఎగ్జిబిషన్కి వెడితే పిల్లాడు అమ్మ చేయి పట్టుకుని తిరుగుతూ అది కొను, ఇది కొను, ఇది అంటుంటే ఆవిడ దగ్గర డబ్బులు లేవు. చటుక్కని చెయ్యి వదిలిపెట్టాడు. వాడు తప్పిపోయాడు ఆ గుంపులోను. ఏడు మొదలుపెట్టాడు, అమ్మ కావాలి, అమ్మ కావాలి. ఎవడో చూసి చాక్లెట్ కొనిపిస్తావు, ఊరుకో. ఆగలేదు వాడు, అమ్మ కావాలి. ఇంకోటి ఎత్తుకుని నీకు ఆ జైంట్ వీల్ ఎక్కిస్తాడు చూడు, మళ్ళీ బాగలేదు. అంటే వాడికి అమ్మ కనిపించేదాకా. అంటే జైంట్ వీల్ ఎక్కడం ఆనందమే, చాక్లెట్ తినడం ఆనందమే. మరి వీటన్నిటికీ మించిన ఆనందం ఇంకోటి ఉంది. అది దొరకగానే వీడన్నీ మర్చిపోయాడు. అవ్వదనమాట దీంట్లో ఉన్న అర్థం అది. అలాంటి ఆనందాన్ని మనకిచ్చేవాడు పరమాత్మ. అంటే మనం చేస్తున్న పనిలో, మనం ఉన్న దాంట్లో ప్రతి చోట సంపూర్ణమైన ఆనందాన్ని
కలిగిస్తాడు పరమాత్మ. ఆ పరమాత్మకి నమస్కారము. ఇది ఉద్దేశ్యం. అంటే మీ లోపల ఆత్మస్థైర్యాన్ని పెంచే లక్షణం కలిగి ఉన్న మంత్రం ఇది. స్వస్తి. ఇక ఇంకొక మంత్రం ఏమిటంటే, ఇది కూడా మనం వింటూనే ఉంటాం. ఇది ప్రత్యేకించి పిల్లల కోసం, చదువుకునే పిల్లల కోసం. ఎక్కడి నుంచి చదువు మొదలుపెట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, పోటీ పరీక్షలు ఉంటాయి, అలాంటి వాళ్ళ వరకు కూడా ఉపయోగిస్తుంది. సరే, మిగిలిన వాళ్ళకంతా వేరే రకంగా ఉపయోగిస్తుంది. ఏమిటిది? సరస్వతి మంత్రము ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేదంలో విపుల వ్యాఖ్య ఉంది. కానీ మనం ఈ స్థాయిలోనే చెప్పుకుందాం. ఓం ప్రాణో దేవి సరస్వతి వాజేభి వాజినీవతి దీనాం అవిత్రి అవతు. సింపుల్గా వచ్చినది, హాయిగా. ఓం ప్రాణోదేవి. ఇది ప్రాణోదేవి అన్న చోట అర్థం ఏమిటంటే ప్రణహ దేవి అని విడగొట్టుకోవాలి దీన్ని. మాకు ప్రణహ, మమ్మల్ని కాపాడాలి ఆవిడ. ప్రణహ దేవి. సరస్వతి దేవి కాంతి స్వరూపము. సరస్వతి ఒక గంగా ప్రవాహంలాగా తరలి 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 వస్తుంటున్నది. ఏనాడో వ్యాసుడు, ఏనాడో వాల్మీకి, ఏనాడో మహర్షులు, అలాంటి వాళ్ళ పరంపర నుంచి ఆ విజ్ఞానం కదలి వస్తూనే ఉంది. అందుకని ఆ సరస్వతి బ్రహ్మలోకం నుంచి. వాజేభి వాజినీవతి. వాజినీవతి అంటే రక్షణ కలిగించేది, భోగములనిచ్చేది, భోగములు కలిగి ఉన్నది. ఇవన్నీ వాజేభి. మేమంతా ఆ భోగములు అనుభవించడానికి స్తుతిస్తున్నాం, అమ్మవారి ప్రార్థన చేస్తున్నాం. వాజము అంటే యజ్ఞం అని అర్థం ఉంది, స్తుతి అని అర్థం ఉంది. స్తుతులకి ఆనందించేది, స్తుతులు చేసేవాడికి రక్షణ కలిగించేది. వాజేభి వాజినీవతి దీనాం అవిత్రి అవతు. ఎవడైతే మంచి బుద్ధి ఉంటుందో, మంచి వాక్శక్తి ఉంటుందో, అలాంటి వాక్శక్తిని జాగృతం చేయాలి మాకు. దీనాం అవిత్రవతు, రక్షణ కలిగించుగాక. అంటే మా లోపల బుద్ధిని ప్రకాశింపజేయాలి, దాన్ని వృద్ధి చేయాలి. మేము మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో దోషాలు ఉండడానికి వీల్లేదు, స్కాలిత్యాలు ఉండడానికి వీల్లేదు, అపమార్గం పట్టించేలాంటి మాటలు ఉండడానికి వీల్లేదు. దీనికి శబ్దశాస్త్రం చాలా గొప్పగా చెప్తుంది. గీతి, శీఘ్రి, శరక్కంపి, అలిఖిత పాఠక, ఇలాంటి గురుదోషాలన్నీ ఉంటాయి. ఇవేమీ లేకుండా మంచి చదువు మాకిచ్చుగాక అంటూ సరస్వతిని ప్రార్థించుకోవడం. ఇది కూడా 11 సార్లు కానీ 27 సార్లు కానీ. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజుని ఎప్పుడైనా ఆ రోజుని కానీ, మూలా నక్షత్రం ఉన్న రోజుని కానీ 108 సార్లు చదవండి. ఆ మూలా నక్షత్రం రోజున మాత్రము కాస్త కొద్దిగా పాయసం నివేదన చేయండి. ఉత్తర రోజుల్లో పటిక బెల్లం నివేదన చేసుకోండి. మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఇది విశేషం. మరో మంత్రంలోకి వెళదాం మళ్ళీ మనం. అది ఏమిటది? ఇది ప్రశాంతముగా సాధన చెయ్యడానికి, సుఖం కలగడానికి ఉపయోగించే మంత్రం ఇది. అది చూసుకుందాం. ఏమిటది? ఇది కూడా మనం వింటున్నదే. ఇది వింటున్నదే. దానికి ఏదో మామూలుగా అర్థం చెప్పేది వెళ్ళిపోతాం మనం. ఏమిటది? ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్విన అవధీతమస్తు మా విద్విషావహై. ఇది గురు శిష్యులు కూర్చుని చదివేది మంత్రం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది 3 సార్లు శాంతి శబ్దము. అంటే 3 రకాలుగా ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక దోషములు మా నుండి తొలగిపోవుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్విన అవధీతమస్తు మా విద్విషావహై. ఇగో సహనౌ అవతు. సహనా అని ఉంది కదా, అక్కడ వ్యాకరణం ప్రకారం అలా మారింది. సహ నౌ అవతు. మా ఇద్దరిని, అంటే తెలుపుడు చేసేవాడిని, తెలుసుకునేవాడిని, ఇద్దరిని కూడా 2 పక్కలా కూడా చక్కగా ఇద్దరినీ కూడా రక్షించుగాక. విద్య నేర్చుకుంటే విద్య నేర్చుకున్నవాడు బాగుపడాలి, విద్య నేర్పినవాడు బాగుండాలి. ఒక వస్తువు ఇచ్చినట్టయితే ఇచ్చినవాడు బాగుండాలి, తీసుకున్నవాడు బాగుండాలి.
సహనా అవతు సహనౌ భునక్తు. ఇద్దరినీ కూడా కలిపి చక్కగా పోషించుగాక. అంటే ఇచ్చేసాం కానీ మన దగ్గర పోయిందేమో విద్య అన్నా కాదు ఇక్కడ. సహనౌ భునక్తు సహ వీర్యం కరవామహే. మనిద్దరం కలిసి వీర్యవత్తరమైన ఈ విజ్ఞానాన్ని, వీర్యవత్తరమైన సన్నివేశాన్ని 10 మందికి కూడా ఉపయోగించేలా చేయుదుముగాక, పరిక్రమిద్దాము. అధీతం నౌ తేజస్వి అస్తు. తేజస్విన అవస్తు. ఇది నేర్చుకున్న విద్యంతా కూడా మమ్మల్ని తేజస్సు కలిగిన వాళ్ళుగా చేయొచ్చుగాక. మా విద్విషావాయి. పొరపాటును ఎక్కడైనా ఏమన్నా ద్వేషభావం ఉన్నా, అంటే అటు ఆ గురువు పక్కనున్నా శిష్యుడి పక్కనున్నా, ఈ రెండు కూడా ఇద్దరికీ మధ్య భేదాలు కలగకూడదు, ఇద్దరికీ మధ్య వైరుధ్యాలు కలగకూడదు. గురు శిష్యుల మాట ఒక్కటిగానే ఉండాలి. ఇది విశేషం. అందుకనే మీరు పురాణాల్లో గాథలు చూడండి. ఒక్కోసారి శిష్యుడికి కోపం వచ్చి ఏమిటయ్యా పాఠం చెప్తున్నావు నువ్వు అని వెళ్ళిపోయినవాడు ఉన్నాడు. ఇంకో తోట నీకు పాఠం చెప్పను అని పొమ్మన్న వాళ్ళు ఉన్నారు. ఇది కాదు, ఈ విద్య అలాంటిది కాదు. అలాగే పుచ్చుకునే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి కూడా ఇద్దరిని కలిపి ఉంచాలి, క్షేమం కలిగించాలి. ఇది చక్కగా విద్యార్థులు చదువుకున్నట్టయితే వాళ్ళకి పరిపూర్ణమైన విద్య లభిస్తుంది. అది గమనించండి. దీన్ని కూడా తేనె నివేదన చేసుకోండి. సరస్వతికి కానీ లేదా హయగ్రీవునికి కానీ లేదా ఇష్టదైవం ముందు కూర్చొని చేసుకోండి. శాంతి మంత్రం ఇది, క్షేమ కలుగుతుంది. అది విశేషం. స్వస్తి.